వచ్చింది ఏంటిదంటే జర్మనీలో వాటర్ క్లీనింగ్ సిస్టమ్ అనేది ఎట్లుంటుంది. సో వీళ్ళది హైలీ అడ్వాన్స్డ్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ఇక్కడ ప్రతి 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల మధ్యలో ఒక వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేటివి ఉంటాయి. అవి బయాలజికల్గా, కెమికల్గా, మెకానికల్గా ప్రాసెస్ అవుతాయి. అది పొల్యూషన్ని కంట్రోల్ చేస్తూ మైక్రో ప్లాస్టిక్ని రిమూవ్ చేస్తుంది. అండ్ సెకండ్ది వచ్చేసి స్మార్ట్ టెక్నాలజీ అండ్ ఏఐ పవర్ సెన్సర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇవేంటి అంటే వాటర్లో ఉన్న పొల్యూషన్ లెవెల్ని డిటెక్ట్ చేసి వాటిని క్లీన్ చేస్తాయి. అండ్ థర్డ్ వచ్చేసి ఫ్లోటింగ్ ట్రాష్ బ్యారియర్స్ అండ్ కలెక్టింగ్ బోట్స్ అనమాట. ఇవి వాటర్ పైన తేలుతూ వాటిపైన ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్ కవర్స్ ఏవైనా ఉంటే కలెక్ట్ చేస్తాయి. అండ్ బోట్స్లో తిరుగుతూ కూడా వాటిని క్లీన్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే ఎండ కొట్టిన దగ్గర గ్రీన్ కలర్ అవపడుతుంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఐస్ అనేది కరిగిపోయింది. అండ్ ఎండ కొట్టని చోట ఐస్ అనేది ఇంకా అలానే ఉంది.